ఉగాదికి సంబంధించి ఏ రాసుల వారికి వీడియోలు చేయాలి? ఏ రాసుల జాతకాలు ఏడాది జాతకం గురించి చెప్పాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఒకే ఒక్క రాశి పేరు కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ ఏ రాశికొస్తే ఆ రాశి మీద వీడియోలు చేస్తాను. మార్చి 19న కొత్త ఏడాది మొదలు కాబోతుంది. అయితే ఈ సమయంలో కొన్ని రాసుల వారికి అనుకూలంగా ఉంటే మరికొందరికి ప్రతికూలంగా ఉండబోతోందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. 3 రాసుల వారికి అదృష్టం తలుపు తట్టబోతుండగా మరి ఆ రాసులు ఏంటి? ఎలా అనేది చూద్దాం. కొన్ని గ్రహాలు వాటి స్థానాల్ని మార్చుకున్నప్పుడు కానీ, గ్రహ సంచారాలు జరిగినప్పుడు కానీ 2 రాసుల వారికి అశుభంగా ఉండబోతోంది. కొత్త ఏడాది ఉగాది ఈ రాసుల వారి జీవితాలు మారిపోబోతున్నాయి. అంటే ప్రతి పనిలో అడ్డంకులొస్తాయి. ఏవి కూడా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉండదు. మేషరాశి. ఈ ఉగాది నుంచి ఈ రాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయి. ఇంకా చెప్పాలంటే వారి ఆత్మవిశ్వాసం డబల్ అవుతుంది. వీరు ఏ సమయంలోనైనా మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. కొత్త ఉద్యోగంలో జాయిన్ అయిన వారికి అన్ని విధాలుగా కలిసొస్తుంది. సింహరాశి. ఈ ఉగాది నుంచి సింహరాశి వారికి ఆడిందే ఆట, పాడిందే పాటగా నో బౌండరీస్ అన్నట్టుగా ఉండబోతుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి డబ్బు సంపాదిస్తారు సింహరాశి వాళ్ళు. ఈ ఏడాది రాసి పెట్టుకోండి. అలాగే కొత్త పరిచయాల వల్ల జీవితం పూర్తిగా మారుతుంది. ఇంకా కుటుంబం మొత్తం కూడా సంతోషంగా ఉంటారు. వృశ్చిక రాశి. సూర్యుడి అనుగ్రహం వల్ల డబ్బు రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో వీరి మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరుతాయి. జీవితం ఆనందమయం అవుతుంది. అలాగే రాజకీయ నాయకులకి సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ వైవాహిక జీవితం కూడా అద్భుతంగా ఉండబోతుంది. అలాగే ఇంకొన్ని రాసుల గురించి చూస్తే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు తరచూ ఆయా రాసుల్లో ప్రవేశిస్తూ ప్రభావాన్ని చూపిస్తాయి. న్యాయదేవుడు కర్మఫలాల ప్రదాతగా పరిగణించే శనిగ్రహం మార్చి 13న మీనరాశిలో అస్తమిస్తోంది. ఈరోజు సాయంత్రం 7 గంటల మొన్న అస్తమించింది. సో 7 గంటల నుంచి 13వ తారీఖు 7 గంటల నుంచి ఏప్రిల్ 22 వరకు ఈ రాశితోనే కొనసాగుతుంది. అందువల్ల వృషభ రాశి మీద కొంత ప్రభావం ఉంటుంది. శని ప్రభావం ఈ రోజు నుంచి వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు ఇస్తుంది. గత కాలంలో నిలిచిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు కనిపిస్తాయి. ఆకస్మిక ధనలాభాలు సాధ్యమవుతాయి. ఉద్యోగులు శుభవార్త వింటారు. ఆరోగ్య సమస్యలు తగ్గి వ్యక్తిగత సంబంధాలు మెరుగుపడతాయి. సింహరాశి. శని అస్తమించడం వల్ల కెరీర్లో పురోగతి సాధించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తుల పదోన్నతి, వేతన పెరుగుదల మీద అధికారి ప్రశంసలు సాధ్యమవుతాయి. ఆస్తులు పూర్వ వివాదాలు పరిష్కరించబడితే కొత్త వాహనాలు కొంటారు సింహరాశి వారు. ధనుసు రాశి వారు కొత్త అవకాశాలు, ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు, వ్యాపార విస్తరణలో అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. వ్యక్తిత్వ గౌరవం, సమాజ స్థానం పెరుగుతుంది. సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. తల్లిదండ్రులకు సపోర్ట్ లభిస్తుంది. తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు అవకాశం కల్పిస్తాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి ఖచ్చితమైనటువంటి ఉపశమనం కూడా మీకు లభించబోతుంది.